అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సింహరాశి, ఈ రాశిలో మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని, దీనినే పుబ్బ అని కూడా అంటారు. ఈ పుబ్బ కూడా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం వ్యయాలు ఏ విధంగా ఉంటాయి? ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి చాలా బాగున్నది. ఈ రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాసుల్లో బాగా శుభ ఫలితాలు పొందేటటువంటి రాసుల్లో ఇదొకటి. ఈ రాశి వారికి గురువు జూన్ వరకు లోహమూర్తిగా ఉంటారు. అప్పటి వరకు సామాన్యంగా ఉంటుంది. అనంతరం రజతమూర్తి ఇక అద్భుతమైన శుభాలు అందిస్తాడు. విదేశీయానం ఉన్నది. అనుకున్న పనుల్లో విజయం అనేది లభిస్తుంది. ఆయుర్వృద్ధి కలుగుతుంది. రాహువు కేతువు డిసెంబర్ వరకు సువర్ణమూర్తులుగా ఉండటం వలన వీరికి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి పొందుతారు. అనంతరం తామ్రమూర్తులు అప్పుడు కూడా సామాన్య ఫలం అనేది ఉంటుంది. ఏమి ఇబ్బంది ఉండదు. ఈ రాశి వారు ఆధ్యాత్మిక రంగంలో రాణిస్తారు. ఉపన్యాసాలు చెప్పగలుగుతారు. కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. భార్యాభర్తల మధ్యలో మంచి అవగాహన అనేది ఉంటుంది. శుభకార్యాలకి ఖర్చు పెడతారు. గృహంలో నిత్యం కళ్యాణంలో పచ్చతోరణం అన్నట్టుగా ఉంటుంది. బంధుమిత్రులు కలుసుకుంటారు. మధ్య మధ్యలో డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా సంపాదన కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశీయానం అనేది ఉన్నది. ముఖాన కానీ పుబ్బా కానీ ఇద్దరికీ కూడా బాగున్నది. ధార్మిక జీవితం అనేది బాగుంటుంది. గొప్ప గొప్ప ఆస్తులన్నీ కూడా సమకూర్చుకుంటారు. అంతకంతటికి ధనం అనేది పెంచుకుంటారు. సమాజంలో కూడా వీరికి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. వృత్తుల్లో వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ పిల్లల చదువు వల్ల ఆనందం కలుగుతుంది. వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా వీరికి అభివృద్ధి అనేది పొందుతారు. పోటీల్లో విజయం సాధిస్తారు. అదేవిధంగా చేపల వ్యాపారం చేసేవారికి కూడా బాగా ధనం అనేది పెరుగుతుంది. విదేశీ వ్యాపారం చేయగలుగుతారు. అధిక ధనలాభం కోసం ఆశపడి ఇతరుల చేతిలో మోసపోకండి. అది ఒకటి మాత్రం ఉన్నది. మకా నక్షత్రం వాళ్ళు డబ్బుని అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టకండి. ఆన్లైన్లో అసలు ఏ విధమైనటువంటి గేమ్లు, ఈ షేర్ మార్కెట్లో పెట్టకండి. అది ఒక్కటి చేయకుండా ఉంటే మీకు చాలా బాగుంటుంది. మిత్రులు పెరుగుతారు. సమాజంలో గుర్తింపు అనేది ఉంటుంది. బంధువులతో అప్పుడప్పుడు కూడా భేదాభిప్రాయాలు వచ్చినా అవి క్రమంగా తొలగిపోతాయి. అనారోగ్యాలు ఉంటాయి, కానీ మళ్ళీ ఆరోగ్యం లభిస్తూ సమకూరుకుంటుంది. పెద్దల మాటలు వినండి. ముఖ్యంగా ఈ రాశిలో పుబ్బ వాళ్ళకి, ఆడవాళ్ళకి ఎక్కువగా బాగుంది. అదేవిధంగా మగవారికి కూడా చాలా బాగుంది. వీరికి కూడా అప్పుడప్పుడు మృత్యుంజయ మంత్రం జపం చేసుకోవడం వలన, శివాభిషేకం వలన ఏ దోషాలు ఉన్నా కూడా అందులో నుంచి బయటపడతారు. బంధువులు వచ్చినట్టు వచ్చి పక్కకు వెళ్ళిపోయి మీకు విరోధులుగా ఉన్న వాళ్ళు మీ కాళ్ళకి దండం పెట్టుకొని వస్తారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం కలిసి వస్తాయి. 4, 10 సంఖ్యలు కలిగిన తేదీలు కలిసి వచ్చినప్పుడు ఏదన్నా పని మొదలు పెడితే అది విజయవంతంగా లభిస్తుంది. ఏమైనా ఈ సంవత్సరంలో, ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ సింహరాశి వారికి తిరుగులేదు. సింహంలాగా హాయిగా బతుకుతారు. వీరి మాస ఫలాలు తెలుసుకుందాం ఇప్పుడు. ఈ 2026 మార్చిలో ధన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. శుభకార్యాలు జరుగుతాయి. వ్యయం ఉంటుంది. ధనం వస్తుంది. ఆధ్యాత్మిక భావం బాగా పెంపొందుతుంది. ఏప్రిల్ వ్యవహారాల్లో జయం. శత్రువులు తొలగిపోతారు. ఆరోగ్యం పెరుగుతుంది. ధన వ్యయం దొరుకుతున్న డబ్బు వస్తుంది. అన్ని రంగాల్లో కూడా ఉన్నవారు కూడా మంచి స్థాయికి వెళుతారు. ఇక మే నెలలో వృత్తి రంగాల్లో ఏ వృత్తిలో ఉన్నప్పటికీ లేక ఉద్యోగాల్లో ఉన్న అనుకూలత అనేది ఉంటుంది. అనుకూల ఫలావాప్తిరస్తు అని నిరంతరం దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. విద్యార్థులు విజయాన్ని పొందుతారు. కీర్తి పొందుతారు. ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది. ఈ మే నెలలో తీర్థయాత్రలకు వెళతారు.
విదేశీ యోగం ఉన్నది. జూన్లో కూడా వృత్తి వ్యాపారాల్లో ప్రశంసలు పొందుతారు. మకా నక్షత్రం వాళ్ళు, ముఖ్యంగా పుబ్బ వాళ్ళు విదేశాలకు కూడా వెళుతారు. హఠాత్తుగా ధనలాభం అనేది కలుగుతుంది. జూలైలో దూర ప్రయాణాలు అనేవి కడతారండోయ్. బాగా డబ్బులనేవి ఖర్చు అవుతాయి. అంతకంటే డబ్బు కూడా వస్తుంది. టికెట్లకి ఎంత డబ్బు ఖర్చు పెడితే దానికి 5 రెట్లు వస్తుంది. మీ చిన్న చితక అనారోగ్యాలు ఉన్నాయి, ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా ఆరోగ్యం క్రమంగా బాగుపడుతుంది. అంటే అనారోగ్యం వచ్చి మళ్ళీ బాగుపడుతుంది. ఆగస్టులో లాభాలు సంపాదిస్తారు. కొన్ని చోట్ల అహంకారం ప్రదర్శించకండి. దానివల్ల మీరు దెబ్బతింటారు కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక సెప్టెంబర్లో వృత్తి బాగుంటుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి పోషణ ఎక్కువగా ఉంటుంది. ఇంకా రకరకాల అభివృద్ధులు అనేవి ఉన్నాయి. బహుమతులు కూడా సంపాదిస్తారు. అక్టోబర్లో వీరికి బాగుంటుంది. మంచి మంచి ప్రణాళికలతో జీవితాన్ని నడుపుతారు. 10 మందికి అన్నం పెడతారు. కొత్త ఆలోచనలు చేస్తారు. అన్ని రకాల వ్యాపారాలు, ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి వీరికి మంచిగా రాణిస్తారు. నవంబర్ మాట తోలడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కోపమే మీకు ప్రమాదం గనుక కోపాన్ని తగ్గించుకోండి. హఠాత్తుగా ధనవృద్ధి ఉంటుంది. శుభవార్తలు ఉంటారు కనుక కొంతవరకు మాట వల్ల ఇబ్బందులు కలిగినా మళ్ళీ సెట్ అవుతాయి అన్నమాట. డిసెంబర్లో ధైర్య సాహసాలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీకు అనుకూలమయ్యే కాలం ఇది. మీ మాటకి తగిన ఫలితం అనేది ఉంటుంది. అన్ని కష్టాలని దాటుకుని విజయం అనేది పొందుతారు. ఇక ఈ 2027 జనవరిలో మీకు దైవ బలం ఎక్కువగా ఉన్నది. అందుకు మీరు సహకరిస్తారు. మీరందరికీ సహకరిస్తారు. సమస్యలు ఎదుర్కొంటారు. గృహయోగం, వాహన యోగం అన్నీ కూడా ఉన్నాయి. ఈ 2027 ఫిబ్రవరిలో పోలీస్ రంగాలకి, తర్వాత సైన్యం వృద్ధిలో ఉన్నప్పటికీ వారికి ఇటువంటి ఈ యుద్ధ సంబంధమైనటువంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు వస్తాయి. ఇంటికి కావలసినటువంటి వస్తువులు అనేవి కొనుక్కుంటారు. ఇంట్లో కూడా వాతావరణం అనేది బాగుంటుంది. అందరూ ఐకమత్యంతో ఉంటారు. అవసరానికి మించి ఇతరులకు సహాయం అనేది చేస్తారు. దానివల్ల మీరు కీర్తి అనేది పొందుతారు. కొంత ధన వ్యయం అనేది ఉంటుంది. మార్చి, ఏప్రిల్లో డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. వైద్య సహాయం కోసం ధనం ఖర్చు చేయాలి. కాకపోతే భార్యామణి యొక్క ఆరోగ్యం, ఈ రాశిలో ఉన్న పురుషుల యొక్క భార్యామణి ఆరోగ్యానికి కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది. ఏమైనా ఈ సంవత్సరంలో ఈ రాశి వారు చాలా వీలున్నంత వరకు శివ కవచం, అంబికా కవచం చదువుకోండి. దానివల్ల ఎటువంటి పాప ఫలితాలు అనేవి ఉండవు. శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అదేవిధంగా మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.